అనుగ్రహం వల్ల నన్ను ట్రోల్ చేసే వాళ్ళందరూ ఎల్లప్పుడూ ఉండాలి, ఇంకా ట్రోల్ చేయండి. వెళ్ళండి. చూడ్డానికి హీరోల కంటే బాగున్నారు ఆ స్పెట్స్, అది చూడ్డానికి హీరోల కంటే బాగున్నారు ఆ స్పెట్స్, అది ఎవరు హీరోయిన్లు క్రష్ లేదా మీకు? మీ పైన మీకేమైనా ప్రపోజ్ చేయడం మీకుందా వాళ్ళకుందా? వాళ్ళకి చాలా మందికి ఉంది కదా. మీకుందా వాళ్ళకుందా? వాళ్ళకి చాలా మందికి ఉంది కదా. డబ్బా రైళ్ళు అనుకుంటే మనకన్నా డబ్బా రైళ్ళు ఇల్లు నాకు కూడా ఉంది ఒకళ్ళ మీద. ఉందా? చెప్పారా? ఇంటికి కేసీఆర్ ఇంటికి వచ్చాడు, వచ్చి సార్ తప్పైంది సార్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆపే బాబోయ్, ఏముంది ఇందులో స్వామి? అవును, ఆ ఏను స్వామికి పెద్ద క్రష్ ఉన్నదంట. చూడా నీ అమ్మ ఓరే, ఇతను కడుపు కూడి తిన్నోడే అయితే, లేకపోతే ఈడు చూసి నువ్వు అందగాడివి ఈడు కాదు. ఇతను అందగాడు అని ఆయన అడిగాడు, ఈ డకాయిట్ నా కొడుకు నేను అందగాడిని అంటున్నాడు. కామెంట్ రూపంలో కింద చెప్పండి. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఈయనకి ఇంట్రడక్షన్ ఇవ్వాలి ఖచ్చితంగా. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. మనిషి దిక్కు చూసి మాట్లాడలేనటువంటి మనిషి, పూజలో ముందు చికెను పెట్టి ఆ ముందు ఆ చికెను తాగేటువంటి మనిషి, నేను ఒక పూజారిని, నేను ఒక బ్రాహ్మణ్ను, నేను ఒక జాతకం చెప్పేవాడిని, నేను ఒక బఫూను, ఒక డకాయిట్. తిట్టదు చెప్పరా? ఎవడి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. పబ్బులు బార్లు పెట్టినటువంటి ఒక పూజారి ఉన్నాడా భారతదేశంలో అంటే ఈ బఫూన్ గారు. ఏం చదవటం సార్? చెప్పు తీసుకోండి సార్. అరే బఫూన్ ఇట్లా వేణుస్వామి. ఆడోళ్ళు విస్కీ తాగితే విస్కీ పెడతా, బ్రాందీ తాగితే బ్రాందీ పెడతా, ఉచ్చ తాగితే ఉచ్చబోచ్చా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆడోళ్ళు విస్కీ తాగితే విస్కీ పెడతా, బ్రాందీ తాగితే బ్రాందీ పెడతా, ఉచ్చ తాగితే ఉచ్చబోచ్చా. కొంతమంది బల్లగుద్ది ఉన్నాడు వేణుస్వామి ఇలాంటి వాళ్ళ నవ్వు ఆపుకుంటున్నావు కదరా. 4వ తారీఖు తర్వాత అతడికి బడిత పూజ చేస్తారు జనం అనేది. నేనేం చెప్పాను అదే జరుగుతుంది అని అంటాడు. ఏం జరిగింది కేసీఆర్ గారిని ఇక్కడ లేదుగా. రావాలమ్మా, కోపాలు రావాలి. హైదరాబాద్ సన్ రైజర్స్ నెగ్గిందా? లేదుగా. అసలు చెప్పింది ఏమైంది? నాటకం మమ్మల్ని ఆడించడానికి ఫస్ట్ నుంచి ఆడుతూనే ఉన్నారు కదా. ప్రభాస్ గారి కెరీర్ లేదన్నారు కదా. వాడికి ఈడుకుందా కెరీరు, ఈ నా కొడుకుందా కెరీరు. ఈ నా కొడుకుందా కెరీరు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఎందుకు గెలవలేదు, బీఆర్ఎస్ ఎందుకు గెలవలేదు, రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోలేదు? అందుకునేరా యాక్షన్ చేయాలి, ఓవర్ యాక్షన్ చేయకూడదు. 2 రోజులు కుక్క తింటాదంటే కింద అన్నం వేస్తే కుక్క తినకి నా కొడుకు తింటాడా? అది పెద్ద స్టేట్మెంటా? నీ చరిత్ర ఇప్పుడేనంటే రోడ్ల పడిగా ఈడు సీర్చి కొడతారు ప్రజలు. ఈసారి కప్పు సన్ రైజర్ దాన్ని చిన్న భాషకి చెప్పరా. ఏం మాట్లాడతాడు నువ్వు?